మందమరి మార్కెట్లో మరొక గుండం దగ్గరికి వచ్చిన చూడండి. ఒక కొత్తదనంగా ఇక్కడ సవార్లు మీకు కనబడతాయి. కంప్లీట్ డిఫరెంట్గా ఈ సవార్లు ఉన్నాయి. టోటల్గా వేరేగా కనబడుతున్నాయి ఈ సవార్లు. మందమరి మార్కెట్లో ఈ సవార్ల గుండం ఉంది. చూశారు కదా ఏ విధంగా అంటే ఒక లుక్ వేరే ఉన్నది ఈ సవార్లకు. మరి ఎందుకు ఈ విధంగా వీళ్ళు డెకరేట్ చేసినారు అనేది, అంటే దీనికి ఏమైనా సాంప్రదాయం కానీ చరిత్ర కానీ ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండో ఛానల్ మందమరి సినిమా. అడిగి తెలుసుకుందాం. రైట్, రండి బ్రదర్, మీరు రండి, ముందరికి రండి. ఓకే అన్న, నమస్తే. అన్న, ఈ మందమరి మార్కెట్లో దాదాపు గుండాలు బాగానే ఉన్నాయి. నేను కొన్ని తిరిగిన, ఈ విధంగా ఎక్కడ కూడా లేదన్న. ఇట్లా ఈ అలంకరణ లేదు. సమ్ డిఫరెంట్గా, ఒక కొత్తదనంగా, ఒక కొత్త లుక్ ఈ సవాళ్ళను మీరు తయారు చేసిండ్రు. ఎందుకన్నా? మా దాంట్లో కట్టడం కొంచెం చాలా తేడా ఉంటుంది. మిగతా గుండాల కన్నా మా గుండానికి చాలా డిఫరెంట్గా కట్టడం కానీ, అలంకరణ కానీ, ప్రతి ఒక్క సవారీలో ఒక మనిషి రూపం కనిపిస్తుంది. అవునా? చేతులు కానీ, ఛాతీ కానీ కట్టడం దాంట్లో చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. మళ్ళా ఇవి కూడా వేరే ఉన్నాయి కదా ఈ క్లాత్స్, బట్టలు. ఈ దేవుళ్ళకు క్లాత్ స్పెషల్గా దేవుళ్ళ కోసము తయారు చేయించి తీసుకొచ్చినాం. ఎక్కడ అంటే ప్రజెంట్ మా తమ్ముడు పనిచేసే కాడ బెంగళూరు నుంచి వెళ్ళి ఇలాంటి క్లాత్ కర్ణాటక రాష్ట్రంలో దొరికింది. ఈ సవర్కి బాగుంటుంది అని చెప్పేసి మా ఒక నలుగురు అనుకొని దేవుళ్ళ కోసం డిసైడ్ అయ్యి చేసుకొని తీసుకొచ్చినాం. అందుకే అలంకరణ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు ఇటనే ఉండేనా, వేరే ఉండేనా? లేదు, పోయిన మొహరం వీడియోనికి 2025కి 2026కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో చూడండి. పోయిన సంవత్సరం నేను ఈసారికి పోయిన సంవత్సరానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి దస్తీలో కానీ కట్టడం కానీ చాలా మార్పు కలిగింది. అన్న ఇది పో బ్రదర్. అయితే ఇంతకుముందు పోయిన సంవత్సరం వచ్చినప్పుడు సవార్లు ఇప్పుడు పెరిగినట్టు అనిపిస్తుంది. అవునవును. ఎట్లా చెప్పండి అవి మరి ఏ విధంగా వచ్చినాయి సవార్లు? పోయిన సంవత్సరము ఇది 3 ఉండే. ఈసారి కొత్తగా ఇతనిని అతన్ని తీసుకొని వచ్చాము. దగ్గరికి వెళ్ళి చూపెట్టండి. పోనండి, దాన్నదా దగ్గరికి వెళ్ళి చూపెట్టు. ఈ 2 సవాళ్ళు కొత్తగా తీసుకోవడం జరిగింది. ఈ రెండా? అవి 2 హజరత్ మొయిలాలి. ఈ సవార్ పేరు హజరత్ ఇమాం కాసిం. ఈ సవార్ పేరు హజరత్ మౌలాలి. ఇవి 2 మీరు కొత్తగా తయారు చేసిండ్రా లేకపోతే ఎట్లా దొరికినాయా? కొత్త మీరే తయారు చేసిండ్రా? ఏదైనా మొక్కుబడి ఉందా? లేదు, మేమే చేయించుకొని తీసుకొచ్చాం. కర్ణాటకలో చేయించుకొచ్చాం. తయారు చేసుకొని వచ్చిండ్రు అన్నట్టు. ఏది సవాళ్ళు ఉండాలని అంతేనా? భక్తులు ఏమన్నా ఇచ్చిండ్రా? లేదు. మొత్తం ఇప్పుడు మూడు ఉండే కదా ఇంతకుముందు? అవునవును, ఫస్ట్ స్టార్టింగ్ 3 ఉండే. ఈ యొక్క 2026లో 2 సవాళ్ళు అనేది కొత్తగా వచ్చినాయి. ఎందుకు అనిపించింది మీకు ఇంకా 2 కావాలి అని? ఇంకా 2 ఎందుకు అనిపించిందంటే వీళ్ళు ఒక కుటుంబం, ఈ ప్రాంతంలో కుటుంబం. వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, ఇంకిద్దరిని అన్నదమ్ముళ్ళు, ఒక ఫ్యామిలీ లెక్క, ఒక రిలేషన్షిప్గా. ఒక బయట ఇట్లా కుటుంబం ఉంటుందో 5-6, వీళ్ళు ఒక కుటుంబం లాగా ఇద్దరిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఓకే, గుడ్ అన్న. ఇంకోటి, ఇప్పుడు మీకు దేవుడు వస్తుందా? వస్తుంది. ఏ దేవుడు? అసలు చివరిది ముందుగా
దేవుళ్ళని పరిచయం చేయండి మాకు. అవును. యూట్యూబ్ ప్రేక్షకులకు దేవుళ్ళని పరిచయం చేయండి. ఈ దేవుడు వచ్చేసి దగ్గరికి వెళ్ళాలన్న, దగ్గరికి పోతే కరెక్ట్గా చూపెట్టచ్చు. చెప్పన్న. ఈ మా దేవుడు వచ్చేసి హసన్ హుసేన్. ఫస్ట్ దేవుడు వచ్చేసి హసన్ హుసేన్. హస్సేన్ హుస్సేన్. హసన్ హుసేన్. సెకండ్ వచ్చేసి నాలాయిజర్. నాలా హైజర్. నెక్స్ట్ అన్న థర్డ్ వచ్చేసి రడా హుసేన్. రడా హుస్సేన్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఇమామా కసీం. ఇమామా కసీం. ఖాసిం. ఫిఫ్త్ వచ్చేసి హజ్రత్ మొయిలాలి. హజ్రత్. ఇతని స్పెషల్ ఏంటంటే యంత్రము ఇది సిల్వర్, అవును, వెండితోని చేసింది. చేతికి ఆ యంత్రానికి ఆ పక్కన ఉన్న వాటి అంతా వెండితోని తయారు చేసిన సవారి. ఇతని పేరు వచ్చేసి హజ్రత్ మొయిలాలి. హజ్రత్ మొయిలాలి. మొయిలాలి. మీకు దేవుడు వస్తాడని చెప్పిండ్రు కదా. అవునండి. ఆ దేవుని చూపెట్టండి. ఈ సవారేనా? అవునండి. పేరు హసన్ హుసేన్. హస్సేన్ హుస్సేన్. మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడు రాబట్టి? 3 years అవుతుందండి. మీరు ఇదే గుండంలో వచ్చిందా దేవుడు? ఇదే గుండంలో మేము కొత్తగా పెట్టినప్పుడు ఈ సంవత్సరంతోనే 4వ సంవత్సరము. మేము ఎప్పుడైతే ఈ గుండంకి వచ్చేసినామో అప్పటి నుంచి వెళ్ళి మాకు ఈ సవార్ అనేది మీకు ఒంటి మీదకి వచ్చి జరగదు. అంటే ఇప్పుడు మీరు 4 సంవత్సరాలు అవుతుందా? అవునండి. ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలు అవుతుంది కొత్త గుండం పెట్టబట్టి. మందమార్ల. మీకు దేవుడు వచ్చి 4 సంవత్సరాలు. ఈ దేవుడు ఇప్పుడు వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో కలిపితే 3 సంవత్సరాలు అవుతుంది నీకు దేవుడు రాబట్టి. అవునండి. అన్న చెప్పండి. మీకు ఈ దేవుడు రావాలి అనుకొని ఒక్క పొద్దులు ఉంటే వచ్చిందా, లేకపోతే నువ్వు ఇక్కడికి రావడం వల్ల కామన్గా అసలు తెలియకుండానే వచ్చిందా? లేదు, ఇక్కడికి వచ్చి ఈ దేవుడికి మనం సహా సేవలు చేసుకుంటూ ఒక ఆషిర్ ఖాన్లా నియమాలు పాటిస్తూ ఒక్క పొద్దులుండి మరి వీళ్ళ పాటన అంటే వీళ్ళ యొక్క ఏమంటారు తెలుగులో, వీళ్ళ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకున్నాక, నియమ నిబంధనలు అన్నీ తెలుసుకున్నాక ఒంటి మీదకి రావడం జరిగింది. మీరు ఇప్పుడు ఒక్క పొద్దుంటే ఎట్లా, పాలు రొట్టె అసంటియా, లేక డైరెక్ట్ అన్నము ఏమన్నా సాయంత్రం పూట అట్లా తినడు ఉంటుందా? ఉదయం పొద్దున పాలు ఉంటుంది, మళ్ళీ సాయంత్రము చపాతి అంటే రొట్టె తినడం జరుగుతుంది. మధ్యాహ్నం ఏముండదు. ఫ్రూట్స్ కానీ యాపిల్స్ కానీ గ్రేప్స్ కానీ ఏమైనా ఉంటే తినడం జరుగుతుంది. 11 రోజులు. ఒకవేళ ఎవరైనా అన్నం తినాలి అనుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది. మా గుండంలో అయితే పొద్దుగాల పాలు, సాయంత్రం వచ్చేసి చపాతి. థ్యాంక్ యూ అన్న ఇట్లా అన్న, నీకు కూడా దేవుడు వస్తుందా? చూశారు కదా అన్న ఏ విధంగా చెప్పిండో. నిష్టగా నియమ నిబంధనలు పాటించుకుంటూ ఒక్క పొద్దులుండి ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం మంచి జరుగుతుంది, మీకు సంతోషంగా ఉంటారని అన్న చెప్పడం జరిగింది. ఈ గుండంలో ఈ ప్రత్యేకత ఎందుకున్నదంటే, మాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలన్న ఉద్దేశంతో సవార్లకు దస్తులు కానీ బట్టలు కానీ వేరే రకంగా ఇక్కడ ఉన్నాయి. అదే ఈ గుండం ప్రత్యేకత. అన్ని గుండాలల్లో ఇట్లా లేదు. మామూలుగా అన్ని గుండాలలో తిరుగుతా కదా నేను, ఒక్కొక్క కాడ ఒక్కొక్క రకం. అవన్నీ కూడా మీరు వీడియోలలోనే చూడండి. ఏ గుండం కాడ ఎట్లున్నది, ఎవరు ఏం చెప్తారు అనేది ప్రతి ఒక్కటి మంచిగా వినాలి మీరు. ఆ వినడం కోసమే, ఆ చరిత్ర తెలవడం కోసమే నేను మందమారి మొత్తం తిరుగుతాను. మొహరం పండుగ అంటే మందమారి ప్రత్యేకత. మందమారి అంటేనే మొహరం అనే ఒక నినాదంతో నేను వెళ్తున్న ముందడికి. ఆ దేవుని సహకారంతో ముందడికి ప్రయాణం చేస్తానా, సక్సెస్ కూడా వస్తుంది. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ వచ్చేసి మందమరి సినిమా. ఉంటా మీ కాశీపేట స్వామి. వేరే గుండం కాడికి పోయి మళ్ళీ అక్కడ కలుసుకుందాం.